ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తన యొక్క ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమైనది నుంచి చురుకైన మెలకువను గురించి మరో సూర్యోదయం ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం సజీలకులో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించారు. రాత్రి కాచి కాపాడి మరో నూతన దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజంతా కూడా తండ్రి మీ రెక్కల చాటులను భద్రపరచండి, కాచి కాపాడి సంరక్షించండి. చేయు ప్రతి పని ద్వారా వెళ్ళి మహిమపరిచి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలోనూ తప్పిపోకుండా నాయన తండ్రి మీ కృపలోనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి మా జీవితాల ద్వారా మీరు మహిమపరిచి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని అనుగ్రహించండి నాయన. బిడ్డల మేలుతో నింపండి, మీ ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి. మీ కృప నాయన బిడ్డలకు అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను నాయన. మీ దయ మాతో ఉంచండి, మీ కనికిరం మాతో ఉంచమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. నాయన బిడ్డలు ఏ విషయం మీ పాదాల చెంత వారు పెడుతున్నారు నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం. ఎంతమందికి నాయన తండ్రి ఇంకా రక్షణ భాగ్యం లేదో నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని రక్షించండి. ప్రతి ఒక్కరు మీ వాక్యానికి లోబడి మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా ఈ లోకంలో జీవించడానికి సహాయం ఇవ్వండి. అయ్యా ప్రతి ఒక్కరిని క్షమించండి. మీరు మా కోసం సులువులో కాచిన రక్తులు మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ బిడ్డలుగా అంగీకరించి మీ యొక్క రాకుడికి సిద్ధపరిచి నుంచి జీవ భాగ్యాన్ని మా అందరికీ ఇవ్వండి. అటువంటి కృపని భాగ్యాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇంతకాలం కాపాడినైనా నూతన సంవత్సరం దాకిటని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మేము స్తుతించి మహింపచి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి నాయన ప్రతి నాయన మీ చేతుల్లో పెడుతున్నాను నాయన. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలు తండ్రి తమ వివాహ దినాలు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఉన్నాయన తండ్రి. బిడ్డలను ఆస్వాదించండి, ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలను చేయండి నాయన. చేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి నాయన అంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకోవాలని జ్ఞాపకం చేసుకున్నారు, బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకున్నాయన తండ్రి. మీ అందరూ నిరీక్షణ చేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్న మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడు నాయన. ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి నాయన మీకు కృప నిత్యం మాతో ఉంచండి తండ్రి. ఈరోజంతా మా యొక్క రాకపోకలను భద్రపరచండి, ప్రతి విషయంలో సహాయం దయచేయండి. తిరిగి రాత్రి గల ప్రార్థన సభలో పాల్గొనేంతవరకు మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడతా. మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామం పేట మీద బతిమాలి కొనియాడి వినంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్ము నోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్ర